భయంలో బీఆర్ఎస్ జనం వస్తారా రారా ఒకటే టెన్షన్. వస్తారు, ఎందుకు రారండి జనం? జనం రాకుండా ఎందుకుంటారు? ఇప్పుడు జనం డబ్బులు ఇచ్చి కదా మీటింగ్లకి జనం తీసుకొచ్చేది. వాళ్ళకి ఆ రోజు కూలీ ఇస్తే ఖచ్చితంగా వస్తారు, ఎందుకు రారు? ఇవాళ ఏ మీటింగ్లు ఫెయిల్ అవుతున్నాయి? మీటింగ్లకు ఎంతమంది వచ్చారన్నది క్రైటీరియా కానే కాదు. ఇప్పుడు ఆ పార్టీ బలంగా ఉంది, ఆ నాయకుడు బలపడ్డాడు, బలంగా ఉన్నాడు అని చెప్పడానికి మీటింగ్స్ వచ్చే జనం క్రైటీరియా కానే కాదు. ఇవాళ రేపు మనిషి 500 ఇస్తే వచ్చేస్తూనే ఉంటారు. జరుగుతున్నదే అది కదా, కొత్తగా చెప్పాల్సిందే ఉంది. టెన్షన్ ఏముంది దాంట్లో? ఓరుగల్లులో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని తొలుత ప్లాన్. జన సమీకరణ భయంతో సభాస్థలి చేంజ్ చేసిరట. మేడ్చల్కు షిఫ్ట్ చేయబోతున్నారా? గ్రేటర్ ఎమ్మెల్యేల మీదనే భారం. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నారు. కోర్ హైదరాబాద్లో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. కేసీఆర్ హోదా ఏంటి? ఎమ్మెల్యేనా ప్రతిపక్ష నేతనా? ఎమ్మెల్యే పదవి కాపాడుకునేందుకు ఒకరోజు హాజరు. రెగ్యులర్ యాబ్సెంట్ పైన స్పీకర్కు వరుస ఫిర్యాదులు. హైకోర్టులో పిటిషన్. మాజీ సీఎం తీరుపైన విమర్శలు. ఎందుకండి ఈయన ఇంత ఇజ్జత్ తక్కువ వేషము? గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ 38 మంది ఎమ్మెల్యేలు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. జనం దుమ్మెత్తిపోస్తున్నారు, ఎప్పుడే బయటికి రావేందా అని. అసెంబ్లీలో ఇంకా యాబ్సెంట్ అయితే పదవి పోతుందనే భయంతోనే అసెంబ్లీకి వచ్చిండు గవర్నర్ ప్రసంగం రోజు. మరి తర్వాత రావాలి కదా. ఆ రోజు వచ్చి కూర్చున్న నువ్వు మరి నెక్స్ట్ డే నుంచి ఎందుకు రాలే? బడ్జెట్ మీద ఎందుకు లేవు? ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొస్తున్నప్పుడు ఎందుకు లేవు? కులగణన ఆమోదిస్తున్నప్పుడు, చట్టం తెస్తున్నప్పుడు ఎందుకు లేవు? మరి ఇక నువ్వు దేనికోసం ఉన్నట్టు? అసలు నీ హోదా ఏంది?